పొట్టకూటి కోసం తన 6 ఏళ్ల కుమారుడితో కూలి పనుల కోసం వెళ్ళింది ఓ తల్లి. తల్లి పనుల్లో నిమగ్నమవ్వగా బాలుడు అక్కడే పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లగానే కారు డోర్లు లాక్ పడిపోయాయి. మిస్సింగ్ అయిన బాలుడు 2 రోజుల అనంతరం కారులో బాలుడి విగత జీవిగా లభ్యమయ్యాడు. పూర్తి ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని గోసం బస్తీకి చెందిన రేణుక తన 6 ఏళ్ల కుమారుడు రాఘవతో కలిసి రాకసిపేటలోని హనుమాన్ దేవాలయంలో ప్రాంగణంలో కూలి పనులకు వెళ్లారు. తల్లి పనుల్లో నిమగ్నమై ఉండగా కుమారుడు రాఘవ ఆడుకుంటానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. బాలుడు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 రోజులుగా మిస్సింగ్ అయిన బాలుడు అదే ఏరియాలో పార్క్ చేసిన ఓ కారులో కనిపించాడు. కారు డోర్లు తెరచుకుని ఉన్నప్పుడు బాలుడు అందులోకి వెళ్లగానే కారు ఒక్కసారిగా లాక్ అయింది. దీంతో ఆ చిన్నారి కారులోనే ఊపిరాడక మృతి చెందాడు. గత రాత్రి కారు యజమాని బయటకు వెళ్లేందుకు కారు తీస్తుండగా కారులో మృతదేహాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు బాలుడి మృతదేహం గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తేదీ 4/4/2024 సాయంత్రం 6 గంటల సమయంలో రేణుక ప్రవీణ్ల కుమారుడు రాఘవ 6 సంవత్సరాల వయసు గల బాలుడు తప్పిపోయినట్టుగా అదే రోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో ఫిర్యాదు అందడం జరిగింది. ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి 2 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేయడం జరిగింది. అందులో ఆ యొక్క బాలుడిని వెతికే సందర్భంలో పాండుపారం, నెక్స్ట్ బస్టాండ్, వివిధ ప్రాంతాలలో పొలంలో అవన్నీ కూడా వెతికినాము. ఎక్కడ కూడా బాలుడు ఏ సీసీ కెమెరాలు కూడా ట్రేస్ అయినట్టుగా కనిపించలేదు. అట్లాగే ఆ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాలో ఒక్కడే బయటికి వెళ్తూ అందులో హనుమాన్ టెంపుల్కి వెళ్తూ మళ్ళీ బయటికి వెళ్ళినట్టుగా ఒక సీసీ ఫుటేజ్లో వచ్చింది. సో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న సందర్భంలో తేదీ నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చంద్రశేఖర్ ఎవరైతే ఈ రేణుక పనిచేస్తున్న హౌస్ ఓనర్ ఇంట్లో కారులో ఈ యొక్క బాలుడి యొక్క మృతదేహం లభ్యమైంది. ఆ బాలుడు ఆడుకుంటూ ఆ కారులోకి వెళ్ళి అందులో లాక్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం వలన అతను లోపలికి వెళ్ళి లాక్ పడిపోయి ఊపిరాడక చనిపోయినట్టుగా గుర్తించినాము. దానిపైన కేసు దర్యాప్తు చేయడం జరిగింది. అదేవిధంగా బోధన పట్టణంలోని ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాను. ఈ చిన్నపిల్లల్ని ఈ సమ్మర్లో ఒంటరిగా వదిలేయడం వలన వాళ్ళు పొలంలోకి వెళ్ళడము, బావిలోకి ఈతకి వెళ్ళడం, ఈత రాకపోవడం వలన అందులో పడిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పిల్లల్ని అజాగ్రత్తగా వదిలిపెట్టకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని ఈ సందర్భంగా బోధన్ పట్టణ ప్రజలకి మా యొక్క బోధన్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను.